క్రైస్తవులం అనేది మర్చిపోతాం, విశ్వాసులం అనేది మర్చిపోతాం. ఇప్పుడే ఆరాధన చేస్తారా ఇక్కడ? నీవే నా సర్వము, నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా దుర్గమని ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు, మొరపెడతారు. ఇంటికి రాగానే ఎదుర్కొంటదండి సమస్యలు. ఇంటికి రాగానే తుఫాన్లు ఎదురుగుంటాయి, అపవాది ఎదురుగుంటాడు. నోట్లో ఇచ్చాడు దేవుడు అధికారం. అవును, నేను విన్నట్టే నా జీవితంలో జరుగుతుంది, విన్నట్టే ఆ తుఫాన్లు నన్ను ఎదుర్కొంటున్నాయి. ఓహో, ఇది అపవాది క్రియనా, నేను యేసునామములో గద్దిస్తున్నానని గద్దించండి. అది కార్యం అయితే గద్దించండి, ఇది అపవాది క్రియ అయితే గద్దించండి. ఏం ప్రభువా నువ్వు లేవా? ఏం ప్రభువా నన్ను మర్చిపోయావా? ఏం ప్రభువా నన్ను విడిచిపెట్టావా? ఏం ప్రభువా నేనంటే నీకు లెక్కలేదా? చూడండి, చాలాసార్లు దిస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ. దేవుని పైన అలిగేస్తాం అని అంటూ ఉంటారు, కానీ ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ దట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ. దేవుడు వారిని అంత హెచ్చిస్తున్నాడంటే దేవుడు పక్షపాతి. దేవుడు వారికి అన్ని ఇచ్చాడంటే దేవుడు పక్షపాతి. దేవుడికి నేను అంటే ఇష్టం లేదు. ఈ మాటలు వినపడుతున్నాయండి మీకు? దయచేసి ఏమాత్రం అటువంటి ఆత్మని ఎంటర్టైన్ చేయకండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ యువర్ మైండ్. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ దట్ ఈస్ వర్కింగ్. రెబ్యూక్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని బంధించండి, ఎదిరించండి. అందుకని ఆయన వాక్యము చదివితే ఇవన్నీ మనకు తెలుస్తాయండి. వాక్యం చదవకనే మనకి ఎటువంటి అధికారము దేవుడు మనకిచ్చాడో మనకి తెలియట్లేదు. ఈరోజు ఆ అధికారముతో, ఆ శక్తితో, దేవుడిచ్చిన బలముతోటి మనము పోరాడదాం.